హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్స్ అథేనా. సో ఈ వీడియోలో మనం ట్రెండ్ లైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఒకసారి చూసినట్లయితే ఇందులో బిగినర్స్ కోసం నేను కొన్ని వీడియోస్ చేశాను. వీటినైతే తప్పకుండా చూడండి. స్టాక్ మార్కెట్ గురించి బేసిక్స్ అన్నీ ఇందులో కవర్ చేశాను. సో ఇప్పుడు మనం టాపిక్ స్టార్ట్ చేసినట్లయితే లాస్ట్ వీడియోలో మనం క్యాండిల్స్టిక్ అనాలిసిస్ గురించి తెలుసుకున్నాం. కొన్ని ఇంపార్టెంట్ క్యాండిల్స్ ఏంటి, డోజీ అంటే ఏంటి, షూటింగ్ స్టార్ అంటే ఏంటి, పిన్ బార్ అంటే ఏంటి, సో ఇవన్నీ మనం అక్కడ కవర్ చేశాను. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ట్రెండ్ లైన్స్. సో యాజ్ యూజువల్గా ట్రెండ్ లైన్స్ అనేది మనకి ఎందుకు, ఆ ట్రెండ్ లైన్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి, సో ఇవన్నీ వీడియోలో మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం ట్రెండ్ లైన్స్ అనేది ఎందుకు, సపోజ్ మనకు ఒక షేర్ అనేది ఇలా అప్ ట్రెండ్లో వెళ్తుంది అనుకోండి, ఓకేనా. సో సపోజ్ ఒక మంత్లీ చార్ట్ అనుకోండి. ఇప్పుడు ఒక స్టాక్ ఇలా అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం ఎక్కడైనా ఎంటర్ అవ్వాలి అనుకుంటే, ఇప్పుడు నేను ఇలాంటి ఏరియా నాకు కనిపించింది. సో ఈ ఏరియాని నేను వీక్లీలో చూస్తున్నాను అనుకోండి. ఇప్పుడు మంత్లీ నుంచి వీక్లీకి వచ్చాను. వీక్లీ టైం ఫ్రేమ్లో ఈ ఏరియా ఇక్కడ ఎలా ఉందంటే, వీక్లీలో ఇదంతా మంత్లీ చూడండి, వీక్లీలో ఇలా ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా షేర్ పైకి వెళ్ళిపోయింది, ఓకేనా. సో ఈ వీక్లీలో మనం చూసినట్లయితే మనకు లోస్ ఫామ్ అయ్యాయి. చూడండి, ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాను అనుకోండి, కార్నర్స్ని కలుపుకుంటూ ఇలా. సో ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడు బ్రేక్ అవుతుందో అక్కడ మనం ఎంటర్ అవ్వచ్చు. అంటే అప్ ట్రెండ్ చూడండి, ఎక్కడ ఎంటర్ అవ్వచ్చు అనే దాన్ని కూడా మనకు ట్రెండ్ లైన్ ద్వారా మనం ఒక ఇండికేటర్గా తీసుకోవచ్చు ఇక్కడ. అలా కాకుండా డౌన్ ట్రెండ్లో కూడా సేమ్ టెక్నిక్, ఓకే. మంత్లీలో సపోజ్ మనకు ఒక డౌన్ ట్రెండ్ నడుస్తుంది. సో ఇప్పుడు ఈ ఏరియాని నేను వీక్లీకి తీసుకొని వచ్చాను, వీక్లీలో చూస్తున్నాను. మళ్ళీ చార్ట్ని నేను మంత్లీ నుంచి ఇలా వీక్లీకి షిఫ్ట్ చేశాను. చూడండి, ఇలా వీక్లీకి షిఫ్ట్ చేసినప్పుడు మనకి క్యాండిల్స్ కనిపిస్తాయి నీట్గా. సో ఈ ఏరియా మనకి ఎలా కనిపిస్తుంది అంటే, వీక్లీలో ఇలా షేర్ కిందకి వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇలా ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది మనకు. అక్కడ నుంచి ఇలా స్టాక్ కింద పడి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను డ్రా చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ కార్నర్ పాయింట్లన్నిటిని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేస్తాను. ఇది ఎక్కడ బ్రేక్ అవుతుందో ఇక్కడ నుంచి నేను ఎంటర్ అవుతాను. సో ఇప్పుడు చూడండి, ఇలా ఉంటే మనకి ఎక్కడ ఎంటర్ అవ్వాలో తెలియదు. అదే మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే అది బ్రేక్ అయిన తర్వాత ఎంటర్ అవ్వచ్చు అని ఒక ఐడియా ఉంటుంది. సేమ్ రేంజ్ బౌండ్ మార్కెట్. ఇప్పుడు కొన్ని రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ట్రెండ్ లైన్స్ గురించి. సో ట్రెండ్ లైన్స్ డ్రా చేసేటప్పుడు మనం ఎప్పుడు ఫస్ట్ మంత్లీ, వీక్లీ, డైలీ ఇలా ఈ ఆర్డర్లో రావాలి. ఫస్ట్ మనం చూడాల్సింది, ఓకే, ఫస్ట్ మంత్లీలో చెక్ చేసుకోవాలి చార్ట్ని, తర్వాత వీక్లీలో చెక్ చేసుకోవాలి, తర్వాత డైలీలో. ఇప్పుడు ఇంకా ఇక్కడ కూడా మీకు ఒక డైలీలో కూడా ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. కానీ ఇంకా నీట్గా మనం ఎంటర్ అవ్వాలనుకుంటే 1 అవర్లో క్యాండిల్స్ని చూసినట్లయితే మనకి ఏదైనా మంచి ప్యాటర్న్ కనిపించి బ్రేక్అవుట్ వస్తే వాల్యూమ్స్తో మనం అందులో ఎంటర్ అవ్వచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్. అనాలిసిస్ చేసేటప్పుడు ట్రెండ్ లైన్ డ్రా చేయాలనుకుంటే ఫస్ట్ మంత్లీ చార్ట్ని ఓపెన్ చేసుకుని ఏదైనా ట్రెండ్ లైన్ కనిపిస్తుందా లేదా, తర్వాత వీక్లీ, తర్వాత డైలీ, తర్వాత 1 అవర్, ఓకే. సెకండ్ పాయింట్, ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి ఖచ్చితంగా 3 పాయింట్స్ ఉండాలి. సో 3 పాయింట్లు కలవాలి ఖచ్చితంగా. 3 పాయింట్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ మీకు ఒక ట్రెండ్ లైన్ కనుక ఒక స్టాక్ ఇలా ట్రేడ్ అవుతూ ఉంది, ఓకేనా. దీని మీద మీరు ట్రెండ్ లైన్ డ్రా చేయాలనుకున్నారు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పాయింట్ కలిసింది, ఇంకో పాయింట్స్ ఇక్కడ కలిసింది. సో ఇలా ఫస్ట్ పాయింట్, 1 మినిట్, ఇదిగోండి, ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్, ఇది థర్డ్ పాయింట్. సో ఈ 3 పాయింట్లు ఖచ్చితంగా టచ్ అవ్వాలి. సో ఈ 3 పాయింట్లు కలిసేలాగానే మనం ట్రెండ్ లైన్ డ్రా చేసి 4వ పాయింట్ దగ్గర మనం ట్రేడ్ తీసుకోవచ్చు, ఓకే. సో
ఈ 2 పాయింట్స్ ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. ట్రెండ్ లైన్స్ ఎలా పడితే అలా గీయకూడదు. సో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ట్రెండ్ లైన్ని మనం 45 డిగ్రీస్లో గీసినట్లయితే మనకు ఒక మంచి ట్రేడ్ దొరికినట్లు. కొన్నిసార్లు ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేస్తారంటే ఇదిగోండి ఇలా స్ట్రైట్గా డ్రా చేసేస్తారు ఇలా అని. ట్రెండ్ లైన్స్ని మనం 45 డిగ్రీస్ యాంగిల్లోనే చెక్ చేయాలి. అంటే ట్రెండ్ లైన్ డ్రా చేసేటప్పుడు మరీ ఇలా నిలువుగా ఉండకూడదు, మరీ ఇలా స్ట్రైట్గా ఉండకూడదు, కొంచెం యాంగిల్ ఉండాలి ఇలా. ఓకేనా? అలాగే డౌన్ సైడ్ కూడా ఇలా ఒక యాంగిల్ ఉండాలి. ఓకే, సో ఈ 2 పాయింట్స్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ట్రెండ్ లైన్స్ మనం డ్రా చేయడం వచ్చినట్లయితే నెక్స్ట్ మనం చార్ట్ ప్యాటర్న్స్ని కూడా డ్రా చేసేయచ్చు సింపుల్గా. సరే, మనం ఇప్పుడు కొన్ని చార్ట్స్ చెక్ చేద్దాం ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయొచ్చు అనే దాని మీద. సో ఫస్ట్ నేను ఐఓసి చూస్తున్నాను ఇక్కడ షేరు. ఫస్ట్ మన అనాలిసిస్ ఏంటి? మంత్లీలో మీకు ఏదైనా ట్రెండ్ లైన్ కనిపిస్తుందా? 3 పాయింట్స్ కనెక్ట్ అవుతూ. సపోజ్ ఇక్కడ ఏం జరిగిందంటే ఇలా షేర్ పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి చూడండి ఇలా పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా కిందకి వచ్చింది. నెక్స్ట్ మనం ఏమో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇలా పైకి వెళ్ళటం. సో ఈ లైన్ బ్రేక్ అయితే ఇది చూడండి ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ డ్రా చేయొచ్చు మనం. ఓకే, ఇంకా మీకు ఖచ్చితంగా ఇక్కడ రాలేదు, మంత్లీలో నాకు ఒక ట్రెండ్ లైన్ వచ్చింది. సో మళ్ళీ నేను వీక్లీకి వెళ్ళాను, అడ్జస్ట్ చేయాలి కదా, ట్రెండ్ లైన్ డ్రా చేసేసాను, అడ్జస్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి చాలా చోట్ల టచ్ అయింది ఇది వీక్లీలో, అండ్ బ్రేక్అవుట్ కూడా వచ్చేసింది మనకు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది. అది కాకుండా మనకి ఇక్కడ ఇంకో ట్రెండ్ లైన్ కూడా వస్తుంది, అంటే అప్ ట్రెండ్లో ఇది చూడండి ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనే దాని మీద కూడా మనకి ఇంకో ట్రెండ్ లైన్ ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎంటర్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇలా మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డైలీలో కూడా చెక్ చేద్దాం ఒకసారి. చూడండి ఎన్ని పాయింట్స్ దగ్గర మనకి ట్రెండ్ లైన్ టచ్ అయిందో. ప్రతిసారి ఈ ట్రెండ్ లైన్ టచ్ అయినప్పుడల్లా షేర్ అనేది కిందకు వచ్చేస్తుంది, ఈ స్టాక్ అనేది చూడండి. ఇక్కడ మాత్రం ఇలా టచ్ కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ బ్రేక్ ఇచ్చేసింది మనకు. మనకు వీక్లీలో కొంచెం చార్ట్ చాలా క్లియర్గా ఉంది. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇది కొంచెం స్టాక్ అనేది పైకి వెళ్ళాలని ట్రై చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చెక్ చేసినట్లయితే వీడిఎల్. వీడియోలో మనకంత ప్రాపర్ ట్రెండ్ అయితే కనిపించట్లేదు, ఇది ఒక రేంజ్ బౌండ్లో ఉండిపోయింది. సో ఇలా ఇది ఒక సపోర్ట్, దీని గురించి కూడా మీకు వచ్చే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూసినట్లయితే ఓకే అశోక మంత్లీలో ఇక్కడ చూడండి ఈ షేర్ అనేది ఫస్ట్ ఇది రెసిస్టెన్స్, ఇది అంటే ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ఇలా కిందకు వచ్చేసింది. ఓకేనా? దీని ఫస్ట్ రెసిస్టెంట్ పాయింట్ అంటాం. మళ్ళీ షేర్ పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి స్ట్రగుల్ అవుతుంది ఇలా. ఇక్కడ కొన్ని రెడ్ క్యాండిల్స్, గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి చూసారా? మనకు ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి ఏమైనా ప్యాటర్న్ కనిపిస్తుందా? ఇక్కడ నుంచి షేర్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందా, లేకపోతే అక్కడ నుంచి కిందకు వచ్చే ఛాన్స్ ఉందా అంటే మంత్లీలో చూసేసాం. ఇప్పుడు మళ్ళీ వీక్లీకి వెళ్దాం. వీక్లీలో ఇక్కడ మన ట్రెండ్ లైన్ కనిపిస్తుంది డ్రా చేసుకోవడానికి. ఓకే, డిలీట్ చేసి మీకు చెప్తాను, క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ పాయింట్ని టచ్ చేసిన తర్వాత షేర్ అనేది ఇలా కిందకు వచ్చేసింది. మనం ఫస్ట్ ఒక ట్రెండ్ని ఇక్కడ డ్రా చేసుకుందాం. ఇలా కూడా డ్రా చేయొచ్చు కదా, ఇలా ఎందుకు డ్రా చేశాను? రీజన్ ఏంటంటే ఇది ఒక కరోనా ఫాల్. ఓకేనా? ఈ మార్చ్ 20 అనేది కరోనా ఫాల్. సో మనం దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే ఇది సడన్ మార్కెట్ క్రాష్ అంటారు దీన్ని. ఇది ఒక డౌన్ ట్రెండ్ కాదండి, క్రాష్ వేరే, డౌన్ ట్రెండ్ వేరే. దాని గురించి కూడా మీకు సపరేట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక పాయింట్స్ మీరు చూడండి క్లియర్గా, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఒకటి, 2, 3, 4 చూడండి, 5th టైము వాల్యూమ్స్ చూడండి, బ్రేక్అవుట్ చూడండి. సో ఇక్కడ మనం ఎంటర్ అయ్యంటే ఇదంతా ప్రాఫిటే మనకు.
అది కాకుండా ఇక్కడ కూడా ఇంకొక ట్రెండ్ లైన్ మనకి కనిపిస్తుంది వీక్లీలో. ఓకే, దీన్ని డే వైజ్గా నేను డైలీకి వెళ్తాను. డైలీలో అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం ప్రాపర్గా. ఇదిగోండి, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. అంటే చూడండి, ఇది ఒక ట్రయాంగిల్లో వచ్చింది. దీని లోపలే ప్రైస్ కొట్టుకుంటూ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. మనం ఎంటర్ అయ్యిందంటే హ్యాపీగా ఇదంతా మనకు ప్రాఫిటే. సో ఇలా బ్రేక్అవుట్ వచ్చింది కదా, మళ్ళీ ఎక్కడి నుంచి మనం ఎంటర్ అవ్వచ్చు అనుకుంటే, ఇప్పుడు చూడండి, ఒక 3 పాయింట్స్ కలుపుకుంటూ మళ్ళీ నేను ఇంకో ట్రెండ్ లైన్ ఇక్కడ డ్రా చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, 1 2 3 ఈ 3 కలుపుకుంటే ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు షేర్ చూడండి, ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటే ప్రాఫిట్. మళ్ళీ దీన్ని దగ్గరగా ట్రెండ్ లైన్కి వచ్చిన మళ్ళీ ఎంటర్ అంటే ప్రాఫిట్. ఇక్కడ బ్రేక్ అయింది ట్రెండ్ లైన్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, బ్రేక్ అయిన తర్వాత ఇది ఒక డౌన్ ట్రెండ్కి వచ్చేయాలి కదా, అంటే ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ట్రెండ్ మారే ఛాన్స్ ఉంది, లేకపోతే అదే రేంజ్లో కొంచెం మార్కెట్ ఉండి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇది ఇలా చూడండి, ఇది ఒక రేంజ్ బౌండ్లో ఉన్నట్టు, ఇలా కాకుండా ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి మీకు బ్రేక్అవుట్ ఇచ్చుంటే కిందకు వచ్చేది షేర్. ఓకే, మళ్ళీ ఇది ఒక ట్రెండ్కి వచ్చేసింది. డైలీలో మనకు మళ్ళీ ఇంకో ట్రెండ్ వస్తుంది, కనిపించింది చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను చూడండి. ఓకే, ఇప్పుడు మనకు అంత క్లియర్గా లేదనుకోండి, ఇంకొక టైం ఫ్రేమ్, దానికన్నా కిందకు ఉన్న టైం ఫ్రేమ్కి వెళ్తాను. ఓకేనా, 1 అవర్కి వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వనంత వరకు మనం హ్యాపీగా ఈ ట్రెండ్లోనే ఉండొచ్చు. ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోతాను. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందో లేదో ఇక్కడ చూడండి, ఫాల్ ఎలా వచ్చిందో. ఓకే, సో ఇందుకే నేను చెప్పేది, క్యాండిల్స్, ట్రెండ్ లైన్స్, తర్వాత చార్ట్ ప్యాటర్న్స్, ఇవన్నీ మనకు వచ్చినట్లయితే టెక్నికల్ అనాలిసిస్ చాలా సింపుల్ అయిపోతుంది. ఓకే, మీకు ఇక్కడ కూడా ఇంకోటి చూపిస్తాను. షేర్ అనేది ఎప్పుడు ఇలా కింద పడదు, ఇలా 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 కొన్ని రోజులు మళ్ళీ కావాలంటే కిందకి. ఇప్పుడు చూడండి, ఇలా వచ్చిందా, కొంచెం పుల్ బ్యాక్ అంటారు దీన్ని, మళ్ళీ కిందకి వచ్చిందా, ఒక రేంజ్లో ఉండింది, కొంచెం పైకి వెళ్ళింది, అంటే స్ట్రక్చర్ మారిపోయింది. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళకుండా ఇలా కిందకి వచ్చి పడిపోయి ఉంటే మళ్ళీ ఇంకో మంచి ఫాల్ వచ్చేది మనకు. పైకి వెళ్ళింది కదా, కొంచెం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పాయింట్ వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ నుంచి పడింది కదా, అందుకు ఈ పాయింట్ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ మనకు, ఒక రెసిస్టెన్స్ లాగా. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ అన్నీ చూసినట్లయితే నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి కవర్ చేస్తాను. అన్నీ ఒకేసారి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. చూడండి, ఇంకా నేను కొన్ని చార్ట్ ప్యాటర్న్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ ట్రెండ్ లైన్స్ మీకు చూపిస్తాను. ఓకే, ఈ షేర్ చూడండి, మంత్లీ నుంచి చూసుకుంటానే వద్దాం. మనము ఆగస్ట్ 9లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, 1 2. ఓకే, సో ఇప్పుడు ట్రెండ్ లైన్ డ్రా చేసేప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే, మనం ఇలా విక్ అయినా కలపొచ్చు, లేకపోతే బాడీనైనా కలుపుకుంటా రావచ్చు. మనకు మ్యాక్సిమం పాయింట్స్ ఉంటాయి చూసారా, అది 3 పాయింట్ల కన్నా ఎక్కువ టచ్ అయ్యేలా మనం ట్రెండ్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసామనుకోండి, అంత క్లియర్గా ఉండదు. ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని కలిపితే ఏం ట్రెండ్ లైన్ ఉందండి ఇక్కడ. సో అందుకే మినిమం 3 పాయింట్లు వస్తే మనకు ట్రెండ్ని ఫాలో అయ్యేటప్పుడు అది ఇక్కడ నుంచి కలుపుతాం చూడండి. ఇదిగోండి, చూసారా, ఇదిగోండి ఇలా. ఓకేనా, సో ఈ 3 పాయింట్లు కలుపు, ఇక్కడ చూడండి 3 పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి, ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది మనకి. తర్వాత ఇక్కడ కూడా చూద్దాం. ఓకేనా, 1 2 3 బ్రేక్అవుట్ వచ్చింది, స్టాక్ పైకి వెళ్ళింది, ఇక్కడ ఎంటర్ అయ్యాం మనము, ఎంత ప్రాఫిటే. తర్వాత కొన్ని డేస్ ఇక్కడ ఆగాం. సో ఇక్కడ మనకు అర్థం కాలేదు స్ట్రక్చర్. ఇప్పుడు మంత్లీలో చూసినట్లయితే, అంటే ఏదైనా ట్రెండ్ లైన్ ఉందా, మనకి ఇక్కడ కొంచెం ఏదో ట్రెండ్ లైన్ ఉన్నట్టుంది, కానీ అది మనం క్లియర్గా డ్రా చేసుకోవాలి దీని మీద. అంటే కొంచెం వేరే టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకేనా, వీక్లీకి వెళ్దాం. వీక్లీకి వెళ్ళిన తర్వాత చూడండి, మనకు కొన్ని పాయింట్ ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయి.
ఓకే, అక్కడ మనం లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకు బ్రేక్అవుట్ వస్తే మనం ఎంటర్ అయిపోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ప్రైస్ కొన్ని రోజులు ఇక్కడ ట్రేడ్ అయింది. ఇక్కడ నేను డైలీకి వెళ్తే మళ్ళీ నేను ఎక్కడ ఎంటర్ అవ్వచ్చు అంటే ఇదిగోండి ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. పాయింట్ చూడండి ఎట్లా డ్రా చేశాను. టాప్ 1 2 3 తర్వాత ఇదిగోండి బ్రేక్అవుట్. ఈ ట్రెండ్లని మనం బ్రేక్ చేస్తుంటే ఒక మంచి క్యాండిల్ ఉండాలి. అంటే మారబూజు క్యాండిల్ కానీ, ఓకేనా, మనకి విక్ ఎలా ఎక్కువ ఉండకూడదండి, పిన్ బార్స్ కానీ, ఓకేనా, ఇలాంటి క్యాండిల్స్ మనకి ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిందా, బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఈ క్యాండిల్ కింద ప్రైస్ రాలేదు, ఇక్కడే కొన్ని రోజులు ట్రేడ్ అయ్యి మంచి బ్రేక్అవుట్ ఇచ్చేసింది, దాని తర్వాత ప్రైస్ పైకి వెళ్ళిపోయింది. ఓకే, తర్వాత మనకి ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కదండి. ఆ బ్రేక్అవుట్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ చూడండి మళ్ళీ నేను ఇంకో ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటాను. అంటే మనం ఈ ట్రెండ్ లైన్ ఉన్నంత వరకు నాకు భయం ఉండదు. ఓకేనా, ఇక్కడ ట్రెండ్ లైన్ ఎందుకు డ్రా చేసిందంటే మనకు బ్రేక్అవుట్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ మీకు ఒక సపోర్ట్ పాయింట్, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది చూడండి. అంటే ఇక్కడ నుంచి మనకు ప్రైస్ చాలాసార్లు కిందకు వచ్చేసింది, ఆ ప్రైస్ అక్కడ నుంచి పైకి పోకుండా. మళ్ళీ చూడండి థర్డ్ టైం టచ్ కూడా కిందకు వచ్చింది, అంటే ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని. ఇక్కడ మళ్ళీ ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ డేలో నాకు అంత క్లియర్గా కనిపించట్లేదు ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి. సో నేనేం చేస్తానంటే కొంచెం 1 hour టైం ఫ్రేమ్కి వెళ్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ 1 hourలో ఏం జరిగిందంటే ప్రైస్ అనేది ట్రెండ్ లైన్ని చాలా బాగా ఫాలో అయింది. ట్రెండ్ లైన్ దగ్గరికి వస్తుంది, పైకి వెళ్తుంది, ట్రెండ్ లైన్ పైకి వస్తుంది, పైకి వెళ్తుంది. సో ఇక్కడ బ్రేక్అవుట్ కూడా మంచి వాల్యూమ్స్తో ఇచ్చేసింది. చూసారా, అది అంటే ఒక చార్ట్ని మనం స్ట్రక్చరల్గా ఇలా అనాలిసిస్ చేస్తాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఫాస్ట్గా చెప్పేస్తాను, కొన్ని చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ట్రెండ్ లైన్ ఎలా ఫాలో అయిందో చూడండి. ఓకేనా, 1 2 3 4 ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ప్రైస్ కిందకు వచ్చేసింది. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ కొంచెం హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్దాము. సో ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్, ఇక్కడ మనకు ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది చూడండి. సో ట్రెండ్ లైన్ చూసినట్లయితే ప్రైస్ అనేది ట్రెండ్ లైన్ ఫాలో అవుతే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళింది కదా. సో ఇది మన ప్రాఫిట్ బుకింగ్ పాయింట్, మనం ఎగ్జిట్ అయిపోతాం. అంటే స్టాప్ లాస్ని మనం సూపర్ ట్రెండ్తో కదా ట్రైల్ చేసేది, ఓకేనా, దాని ప్రకారం మనం ఎగ్జిట్ అయిపోతాం. మళ్ళీ వీక్లీ ఇది M&M ఫిన్, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్. ఎందుకంటే వీక్లీ మంత్లీ పెద్ద టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది, బ్రేక్అవుట్ అయితే మనకు మంచి ప్రాఫిట్లు వస్తాయి. చాలా రోజుల వరకు మనం ఆ ట్రేడ్లోనే మనం ఆ స్టాక్లోనే ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఇంకా బ్రేక్అవుట్ రాలేదు, వచ్చిన తర్వాత మనం కావాలంటే ఎంటర్ అవ్వచ్చు. సో ఇలా ట్రెండ్ లైన్ని మనం డ్రా చేయాలంటే ఖచ్చితంగా మనకు 3 to 3 పాయింట్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయిన తర్వాతే మనం ఆ ట్రెండ్ లైన్ని ఒక వ్యాలిడ్ ట్రెండ్ లైన్గా అంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.